అధికారం పోయినా బీఆర్ఎస్ నాయకుల తీరు మారట్లేదని ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్లో చేరారన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చుతుంటే ఓర్వలేక ప్రభుత్వాన్ని బదనం చేయడమే బీఆర్ఎస్ పనంటున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. గాంధీ భవన్ లో కొంతమంది పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు. చెప్పండి మేడం, ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటంటారు? కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం అది కూడా పార్టీ అధికారంలోకి వచ్చినాక సంవత్సరంన్నర తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటే అది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. విసిగెత్తిపోయి ఉన్నారు. అంటే చూసిండ్రు ఇంకా నన్ను మారుతారేమో అని, ఏమో ఉన్నాం కదా పార్టీలో చూద్దాం ఇంకొన్ని రోజులు ఎట్లా చేస్తారని వాళ్ళు చూసిండ్రు. కానీ ఇంకా వాళ్ళు చేసేవేవి నచ్చక ఈ పార్టీలో జాయిన్ అయినరు. ఏముంది వాళ్ళు చేసేది, పొద్దున్న లేస్తే పెద్ద పెద్ద నోర్లు వేసుకొని బయటకెళ్ళి ఎంతసేపు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజలకి ఎట్లా తెలియకుండా ఎట్లా ఉండాలి, దాన్ని తప్పుదోవ ఎట్లా పట్టియాలన్నది వాళ్ళ ప్రథమ లక్ష్యం. దానికోసం వాళ్ళు పొద్దున్న లేస్తే చేసేది అదే. బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఎక్కడైనా ఉంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వడము, వాళ్ళని రెచ్చగొట్టిపియడము, మాట్లాడిపియడము ఇవే. ఇప్పుడు ప్రభుత్వం రుణమాఫీ చేసింది, ఇది ఎగ్జాంపుల్ తీసుకుందాం. రుణమాఫీ చేసింది, సంవత్సరంలో 22,000 కోట్ల రుణమాఫీ చేసింది ప్రభుత్వం. 7 లక్షల కోట్ల అప్పుండి కూడా ప్రభుత్వం రుణమాఫీ చేసింది 22,000 కోట్లు, అది కూడా సంవత్సరం లోపల. మరి 10 సంవత్సరాలలో ఎంత రుణమాఫీ జరిగింది? అది 14,000 కోట్లు ఏం జరిగిందో అది వాళ్ళకే తెలియాలి. మరి అది అమితికి కూడా సరిపోలేదు. మరి 10 సంవత్సరాలలో చేయలేంది ఒక్క సంవత్సరంలో మన ప్రభుత్వం చేసి చూపించింది, కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ కంపేర్ చేసుకోవాలి కదా, ఇంకా కూడా ఉంది చేయాల్సింది. ఒక 10,000 కోట్ల దాకా ఎంతో ఉంది, అది కూడా తప్పనిసరిగా ప్రభుత్వం చేస్తా అంటుంది. కానీ అసలు చేయలేదు. వాళ్ళు చేసిన వాళ్ళనేమో ఇట్లా తప్పుడు దోవ పట్టిస్తారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మాటలతో ఎట్లా బోల్తా కొట్టిస్తుండ్రు అన్నది కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలలో చాలా సంక్షేమ పథకాలు చెప్పిండ్రు. అసలు ఫస్ట్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నారు. మన బీసీ డిక్లరేషన్ వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు కదా. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పిండ్రు. అవన్నీ కూడా ఏవి చేయలేదు 10 సంవత్సరాలు. కానీ సంవత్సరము అధికారంలోకి వచ్చే సంవత్సరమే ఆయన పార్టీని పట్టుకొని ఇన్ని మాటలు అంటున్నారు. అయినా కానీ ప్రభుత్వం ఎక్కడ వెనకడగకుండా అన్ని చేస్తున్నారు, ఒకదాని తర్వాత ఒకటి. ప్రజలు విసిగిపోయారు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇచ్చిన హామీలను అటకెక్కించింది కాంగ్రెస్ పార్టీ, పని అయిపోయింది, వచ్చేది మనమే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇట్లా చూడాలి. చెప్పినా కదా, ఇప్పుడు మీకే ఎగ్జాంపుల్ చెప్పినా కదా. లాస్ట్ 10 years లో ఏమేం చేయలేదు అంటే వాళ్ళు చేయండి నాకు అనవసరం అనుకోండి. ఇప్పుడు ఏదైనా సంసారం మొదలు పెడతారు, మొదలు పెట్టినప్పుడు అప్పుతోటి సంసారం మొదలు పెట్టినప్పుడు ఎట్లుంటది, మిగులు బడ్జెట్ తోటి మొదలు పెట్టినప్పుడు ఎట్లుంటది. అయినా కానీ అప్పుతోటి మొదలు పెట్టిన సంసారంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము మీరు చూస్తున్నారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 500 గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. అట్లనే రైతు భరోసా కూడా ఇప్పుడు వేస్తున్నాము. రుణమాఫీ 22,000 కోట్లు, అదేం తక్కువ అమౌంట్ కాదండి. వాళ్ళు 10 సంవత్సరాలు వర్సెస్ 1 year చూడండి. అంటే అప్పుల్లో ఉన్న సంసారం ఎట్లుంటుంది, మిగులు బడ్జెట్ సంసారం ఎట్లుంటుంది మీకు తెలియదా? అప్పుల్లో ఉంది రాష్ట్రం అని చెప్పేసి మీకు తెలియదు ముందే? వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా, ఆల్రెడీ మీకు కూడా తెలుసు కదా. హామీలు ఇచ్చేటప్పుడు అన్ని కూడా తెలుసు కదా అండి. హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉందనే విషయం మీకు కూడా తెలుసు కదా, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలుసు కదా. ప్రతిసారి ప్రతిపక్షంలో ఉండి కూడా ఇప్పుడు ఏం ఆపట్లే కదా. ఆపితే బాధ, ఆపనప్పుడు ఏం బాధ? ఆపనప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చేసుకుంటూనే పోతుండ్రు, అంతేగాని ఎక్కడేం ఆపలే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కూడా చేసుకుంటూ వస్తుండ్రు. ఇందిరమ్మ ఇల్లు వస్తాయి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వస్తుంది. రేషన్ కార్డులు 10 సంవత్సరాలలో ఒక్కరికి కూడా ఎక్కడ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రేషన్ కార్డుల మీద రేషన్ కార్డులు వస్తాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని కూడా ప్రభుత్వ పథకాలు అందుతాయి. అంటే మీ పార్టీ వాళ్ళు కూడా టెక్నికల్ ఇష్యూస్ తోని చాలా మంది రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు, మీ వాళ్ళు చెప్తున్నారు కదా. రుణమాఫీ కాని వాళ్ళ గురించి 22,000 కోట్ల రుణమాఫీ అయిందన్నాం, ఇంకా మిగతాది ఉంది, చేయాల్సింది ఉందన్నాం, చెప్తున్నాం, బేజాతుగా చెప్తున్నాం. 10 సంవత్సరాలు వర్సెస్ 1 year చూడండి. ఇది ఖచ్చితంగా అంటే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుతామని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ పోతాము, మాకు ఇంకా చాలా టైం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, 6 టీవీ.